కొన్ని డేస్ నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇరాన్ ప్రభుత్వం 200 మందిని పైగా ప్రజలను కాల్చి చంపిందా? అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? ప్రజలెందుకు రోడ్లపైకి వచ్చారు? గవర్నమెంట్ ఎందుకు అంత కఠినంగా స్పందించింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇరాన్ ఒక ఇస్లామిక్ దేశం. ఇక్కడ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్తో పనిచేస్తుంది. మాటల స్వేచ్ఛ తక్కువ, మీడియాపై కఠిన నియంత్రణ. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తే అది దేశద్రోహంగా పరిగణించే పరిస్థితి కూడా ఉంది. ఇరాన్ ప్రజల సమస్యలు ఇవి: ఇన్ఫ్లేషన్, ఉద్యోగాలు లేకపోవడం, నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడం, ఇంటర్నెట్ అండ్ స్వేచ్ఛలపై నిర్ణయం. సాధారణ మనిషి జీవితం చాలా కష్టంగా మారింది. అందుకే ప్రజలు మాకు మంచి జీవితం కావాలి అని రోడ్లపైకి వచ్చారు. ప్రజలు స్మూత్గా క్వశ్చన్ చేశారు, కానీ గవర్నమెంట్ వీటిని తిరుగుబాటుగా చూసి ప్రత్యేక మిలిటరీ యూనిట్లు వీటిని ఉపయోగించి లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, చివరకు కాల్పులు కూడా జరిపింది. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ పూర్తిగా బ్లాక్ చేశారు, బయట ప్రపంచానికి నిజం తెలియకుండా ఉంచడానికి. మరి గవర్నమెంట్ 200 మెంబర్స్ని కాల్చిందా? అంతకు మించేనా? రిపోర్ట్స్ ప్రకారం నిరాసనల్లో వందల సంఖ్యల్లో ప్రజలు మృతి చెందారు. కొన్ని మానవ హక్కుల సంస్థలు 200 మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ అధికారికంగా ఈ సంఖ్యను అంగీకరించలేదు. అందుకే నిజమైన సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని చెబుతున్నారు. అసలు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంత కఠినంగా ఉంది? ఇరాన్ ప్రభుత్వం బయటపడేది ఒక్కటే: పవర్ కోల్పోవడం. నిరాసనలు పెరిగితే ఇతర నగరాలకు వ్యాపిస్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం భయపడితే ప్రజలు ఆగిపోతారు అనే ఆలోచనతో కఠిన చర్యలు తీసుకుంటుంది. దీని గురించి ప్రపంచ దేశాలు ఏమంటున్నాయంటే, పలు దేశాలు ఈ హింసను తీవ్రంగా ఖండించాయి, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరాయి. కానీ ఇప్పటి వరకు పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇది మనకు ఏం నేర్పుతోంది? ప్రజల గొంతు నొక్కితే సమస్యలు ఆగవు, పెరుగుతూనే ఉంటాయి. స్వేచ్ఛ, బాధ్యత, ప్రజల మాట వినే ప్రభుత్వం ఇవి లేకపోతే ఇరాన్ లాంటి పరిస్థితులు ఏ దేశంకైనా రావచ్చు. ఇరాన్లో జరుగుతున్నది ఒక దేశ సమస్య మాత్రమే కాదు, ఇది మనుషుల హక్కుల ప్రశ్న. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇరాన్లో జరుగుతున్న పరిస్థితి. దీని గురించి మీకేమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.